బాలా, అలాగే అడ్వకేట్ బాలా గారు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారండి, ఒకసారి వారితో మాట్లాడదాం. బాలా గారు నమస్కారం. ఏ సెక్షన్ల కింద పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు? అలాగే అంత ఉన్నపళంగా తరలించారా? ముందస్తు సమాచారం ఆయనకి ఏమన్నా ఉందా? జనరల్గా ఇలాంటి అరెస్టులు తెల్లవారుజామునే జరుగుతుంటాయి. భారతదేశంలో ఇప్పుడు దాకా ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఏ సెక్షన్ లో పెట్టినా ఎవరికి తెలియని అంశము. పాయింట్ నెంబర్ 1. అంటే కొత్తగా ఏదైనా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము ఒక చట్టాన్ని ఏమైనా తీసుకొచ్చిందో తెలియదు. ఆ చట్టం ప్రకారం ఏమైనా అంటే ఏ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేశారు? ఏమన్నా సిఐడి లీక్ అన్న ఇచ్చిందా కనీసం? లేదా గమ్మున వచ్చేయండి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెహికల్ కింద రెడీగా ఉంది, మనం విజయవాడ వెళ్దాం, ఒక 4 అవర్స్లో వెళ్ళిపోతాం అని చెప్పి తీసుకెళ్ళిందా? అదే అంటున్నా. ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది పాటించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్చిపోయారండి. అంటే అంతకుముందు అంత అద్భుతంగా వాళ్ళు పాలించారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రూల్ ఆఫ్ లా? ఎవరు పాటించలేదా, గత ప్రభుత్వాలు పాటించలేదని చెప్పేసి ఈ కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చింది, ప్రజలు ఓటు పెట్టి గెలిపించారు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ అదే తప్పు చేయమని కాదు, తప్పులు చేయకుండా ఉండడం కోసం తీసుకొస్తారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తెలియని వ్యక్తి అయితే కాదు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి. నాకు తెలిసి ఆయన స్వతహాగా ఆయనే మెజిస్ట్రేట్ కోర్టులో ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే వాదించుకొని ఆయన రిమాండ్ ఆయన రిజెక్షన్ చేయించుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకున్న లీగల్ నాలెడ్జ్. ఓకే, అంటే ఎలాంటి పాసిబిలిటీ, లీగల్ గా ఉన్న పాసిబిలిటీ చెప్తారా? పాసిబిలిటీ ఎక్కువ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఆయన ఎక్కడికి పారిపోయే దాఖలాలు లేవు. సేమ్ స్టేట్ గవర్నమెంట్ లోనే పని చేయాలి, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసే అవకాశాలు లేవు. సో స్టేట్ గవర్నమెంట్ ఉన్న ఒక ఎంప్లాయీని ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలనుకో ప్రీవియస్ పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలి. ఆయన ముందు ఒక నోటీస్ ఇచ్చుకోవాలి, నోటీస్ ఇచ్చి తీసుకోవాలి, ఆయనని చెప్పాలి. ఇలాంటి చాలా పద్ధతులు ఉన్నాయి. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసే ముందు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ ముందర ఆ మీ దగ్గర కాపీ లేదని ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని అనుకుంటారు. చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ఉంటారు కదా, ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నారు. నా దగ్గర కాపీ నేను చెప్పట్లేదండి, బట్ ఈ జనరల్ ప్రొసీజర్ లో ఏంటంటే సో ఆ ఫాలో అయ్యే ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో నాకు తెలిసినంత వరకు పోలీసు వాళ్ళు ఏం సబ్మిట్ చేశారు, ఏం సబ్మిట్ చేయలేదు అవసరం అవగాహన లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఆయన రిటర్న్ సమాచారం ప్రకారం ఆయన ఖచ్చితంగా ఇమీడియట్ ప్రొసీజర్ ఏంటి సార్? ఇప్పుడు సిఐడి కోర్టులో ఆయన హాజరుపరుస్తారా ఎట్లాగా ముందర, లేకపోతే ముందర వాళ్ళు విచారిస్తారా? ఇమీడియట్ ప్రొసీజర్ ఏంటి? ఇమీడియట్ ప్రొసీజర్ వాళ్ళు ఏ స్టేషన్ హౌస్ ఉంటుందో ఆ స్టేషన్ హౌస్ కి తీసుకెళ్తారు. అక్కడ రిమాండ్ కి సంబంధించిన ప్రొసీజర్స్ అన్ని కంప్లై చేసుకుంటారు ఫస్ట్. అంటే ఈ పాటికి వాళ్ళు రాయించుంటారా సార్, మన కృష్ణమురళి చేత రాయించినట్టు? అది అంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇదంతా చేశానండి స్టాండర్డ్ గా ఒకటి లెటర్ ఉంటుంది కదా, అది రాయించుకుంటే సంతకం తీసుకుంటారా? ఇంత ఈజీగా ఆయన బెండ్ అయిపోయేసి వాళ్ళు చెప్పినట్టు రాసిస్తారని నేను అనుకోను. టైం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. ఆ రోజు నాకు తెలిసినంత వరకు ఈ రోజు ఆర్గ్యుమెంట్ జరుగుతుందేమో. ఆయన కోర్టుకి వెళ్తే ఆయన అడిగే ప్రశ్నలకు నాకు తెలిసినంత వరకు ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి బిత్తరపోయి మొహాలు పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన బెయిల్ కూడా అప్లై చేయలేదు. ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉంటే బెయిల్ కూడా అప్లై చేయలేదు, అప్లై చేస్తారు. థ్యాంక్ యూ బాలా గారు. మళ్ళీ మీతో కాంటాక్ట్ లోకి వస్తాను ఈవినింగ్ అప్డేట్స్ తోటి. అంటే ఆయన బెజవాడ చేరుకున్న తర్వాత అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్ లోకి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తానరావు గారు కూడా మీకు కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ ఒక ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు ముక్కు ఆ రాష్ట్ర డీజీపీ ఇంటెలిజెన్సే. లా అండ్ ఆర్డర్ డీజీపీ కన్నా డీజీపీ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రభుత్వాలు ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరున్నా సరే వాళ్ళ డీజీపీ ఇంటెలిజెన్స్ మీదే ఎక్కువ బ్యాంక్ అవుతారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద, చంద్రబాబు గారు ఏబీ వెంకటేశ్వరరావు మీద బ్యాంక్ అయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు పాపం 4 ఏళ్ళు ఆయన అష్టకష్టాలు పడ్డాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఈయన 4 ఏళ్ళు కాదు, జస్ట్ 10 నెలలే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బాలా హ్యాస్ రైజ్డ్ ఎ వ్యాలిడ్ పాయింట్ దట్ హీ సో కాన్ఫిడెంట్, అందుకనే బెయిల్ కూడా అప్లై చేయలేదు, తన కేసు తానే వాదించుకుంటాడు, రిమాండ్ కూడా రిజెక్షన్ చేయించుకొని బయటకు వస్తారంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్.